హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ చిట్నాయుడు. నేను పేద విద్యార్థుల కోసము ఒక చిన్న ఆఫర్ ఇస్తున్నాను. అది దీపావళి నాడు, నవంబర్ 14 దీపావళి నాడు ప్యూర్ మ్యాథ్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్ ఈ 4 చాప్టర్లో, ఆల్జిబ్రాలో 6 చాప్టర్లు ఉంటాయి. ఆల్జిబ్రాలో ఒకటి బీజీ సమాసాలు, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, శ్రేణులు, ఘాతాలు, ఘాతాంకాలు, కరణులు, వర్గ సమీకరణాలు, రేఖీయ సమీకరణాలు, ప్రస్తారణ సంయోగాలు, సంభావ్యత ఆల్జిబ్రా. జామెట్రీ మొత్తం ఉంటుంది. తర్వాత త్రికోణమితి మొత్తం ఉంటుంది, ఎత్తుల దూరాలు షార్ట్ కట్స్తో. తర్వాత సాంఖ్యక శాస్త్రం ఉంటుంది. ఇది 10 మార్కులు వస్తుంది ఎన్టీపీసీలో. ఎస్సీలో 20 మార్కులు వస్తుంది. అది మీకు ఫ్రీగా, అంటే ఆ రోజు జస్ట్ ఓన్లీ యాప్ కాస్ట్ కోసమే. ఆ రోజు మార్నింగ్ 7 AM టు 3 PM వరకు అవైలబుల్గా ఉంటుంది. ఫీజు ఓన్లీ 99 రూపీస్ కట్టుకొని తీసుకోండి. 99 రూపీస్, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 7 నుండి 3 వరకు ఉంటుంది. అది ఆ రోజే ఉంటుంది, 99 రూపీస్కి ఉంటుంది. ఓకేనా? అది తీసుకోండి. అయితే మీకు ప్యూర్ మ్యాథ్స్ అంతా ఎస్ఎస్సి కరెంట్ పేపర్స్ ఉంది కదా, ఈ బుక్ నుంచి ప్యూర్ మ్యాథ్స్ ఇచ్చాను. అలాగే మళ్ళీ అర్థమెటిక్, రీజనింగ్ తెలుగు మీడియంకి 1500 డిసెంబర్ ఎండింగ్కి వస్తుంది. నన్ను యాప్లో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రము ఆల్రెడీ మొత్తం ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ 3 వచ్చేసాయి. దానికి 4000 ఫీజు యాప్లో ఉంటుంది, కట్టుకోండి. 1 year వ్యాలిడిటీ. ఈ బుక్ కల్లా చెప్తాను అనమాట. అయితే మీకు ఇప్పుడు నా తర్వాత వీడియో మీకు కాలము దూరము లో బోర్డ్స్ అండ్ స్క్రీన్స్, ట్రైన్స్, జనరల్ ఉంటాయి. ఆ 3 1 by 1 తర్వాత వస్తాయి. మీకు ముందు బోర్డ్స్ అండ్ స్క్రీన్స్ చూడండి. మీకు బాగా ఇష్టమైతే లైక్స్ కొట్టండి. ఈ బుక్ లో ప్రతి బిట్ టు బిట్ చెప్తాను అనమాట. బిట్ టు బిట్ చెప్పాను. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ చాలా జాగ్రత్త నేర్చుకోండి. కాన్సెప్ట్ చెప్పాను నేను, జాగ్రత్త చూసుకోండి. ఈ బుక్ కల్లా చెప్పేశాను నేను ఆల్రెడీ. ఇంగ్లీష్ మీడియంకి, ఎస్ఎస్సిజిఎల్, సివిల్స్ ఎవరైనా, గ్రూప్ 1 ఎవరైనా మనం వాడుకోవచ్చు దాన్ని. రైట్? ఇప్పుడు మా వీడియో చూడండి. ఈ వీడియో చూసే ముందు మీకు జనరల్గా ఒక షార్ట్ కట్ చెప్పి వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక షార్ట్ కట్ ఏంటంటే, ఒక నెంబర్ని 12తో మల్టిప్లై చేయడం అనగా. ఇంతవరకు మీకు ఇండియాలో ఏ దీంట్లో కూడా 12 మల్టిప్లికేషన్ చెప్పలేదు. నేను వేదిక్ మ్యాథ్స్ అంతా మీకు 3 గంటల ఫ్రీ వీడియో ఇస్తాను, తర్వాత వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడే మీరు చిట్స్ స్కాన్ యాప్ చూసుకోండి. చిట్స్ స్కాన్ యాప్ మీకు లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మర్చిపోకండి, 14th నవంబర్ దీపావళి స్పెషల్ ఓన్లీ 99. వెంటనే కొని తీసుకోండి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 12 3 36 3, 12 2 24 plus 3 27 2, 12 3 36 plus 2 38 3, 12 2 24 plus 3 27 2, 12 3 36 plus 2 38 3, 12 2 24 plus 2 27. ఇది కదా. ఎప్పుడైనా 12 మల్టిప్లికేషన్ చూసుకోండి. 12 మల్టిప్లికేషన్ దీన్ని ఎప్పుడైనా చూసుకోండి జాగ్రత్తగా. ఒక నెంబర్ ఇస్తాడు, 2 3 2 3 2 3. 12తో ఎలా మల్టిప్లై చేస్తాం అడుగుతాడు. 12 మల్టిప్లికేషన్ ఏమీ లేదు, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. 2 అంటే డబుల్, 1 అంటే యాడ్. 2 అంటే డబుల్, 1 అంటే యాడ్. డబుల్ చేసి యాడ్ చేసుకుని పోండి. 3కి డబుల్ 6, 2కి డబుల్ 4, 4 plus 3 7, 3కి డబుల్ 2, 2 plus 6 8, 2కి డబుల్ 4, 4 plus 3 7, 3కి డబుల్ 6, 6 plus 2 8, 2కి డబుల్ 4, 4 plus 3 7. లాస్ట్ నెంబర్ యాస్టిస్ చేసేయండి. ఆన్సర్ వాట్? 2 7 8 7 8 7 6 8 7 6 అనమాట. ఇదే 12 మల్టిప్లికేషన్. నెక్స్ట్ వీడియో మీకు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు ప్రవాహాలు వస్తుంది. చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి. రైట్? ఓకే, చూసుకోండి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, చిట్ స్కాన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళే ఈ 99 రూపీస్కి ఎలిజిబిలిటీ, 1 year వ్యాలిడిటీ. 12 చాప్టర్లు, అది 18 వీడియోలు ఉంటాయి. 1 year వ్యాలిడిటీ. ఇండియాలో ఎవరో లేదు, నేను చెప్పాను. నేను వేరే విద్యార్థులు పాపం అడుగుతున్నారు. సో చూసుకోండి, డబ్బులు లేవు కాబట్టి చెప్పిస్తాము. చిట్ స్కాన్ యాప్ మరోసారి చూసుకోండి. స్మాల్ సి, స్మాల్ హెచ్, స్మాల్ ఐ, స్మాల్ టీ, స్మాల్ టీ, స్మాల్ ఎస్, క్యాపిటల్ కే, స్మాల్ ఈ, స్మాల్ ఎన్. చిట్ స్కాన్ యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు లింక్ ఇస్తాం అనమాట. 99 రూపీస్కి లింక్ ఇస్తాం. యాక్చువల్గా 500 తక్కువ లేదు, ఆల్రెడీ 500కి అమ్ముతాను. ఇది ఓన్లీ స్పెషల్ ఆఫర్ 99, 1 year వ్యాలిడిటీ. ఓకే. 500 కూడా అదే, ఇది అదే. 500 కొన్న వాళ్ళకి ఆఫ్లైన్లో
వాళ్ళకి కొద్దిగా ఏదో వాల్యూ ఇస్తాం. ఆఫ్లైన్లో వచ్చినప్పుడు 500 డిస్కౌంట్ ఇస్తాం. 99 కొలుసుకోండి అందరూ, ఎక్కడ చేయకండి, అంతవరకు రెడీగా ఉండండి. టైమింగ్స్ కూడా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 7 PM to 3 PM. ఆ మర్చి 3 PM 1 minute అయినా మీకు తీసేస్తాను దాని నుంచి అనమాట. మరి ఉండదా అంతేనా? హాయ్, థ్యాంక్ యూ. ఓకే, 7 PM to 3 PM. ఇప్పుడు నెక్స్ట్ వీడియో వస్తుంది. కాలమ దూరంలో పడవలు ప్రవాహాలు వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది. తర్వాత ఏమో జనరల్ వస్తుంది. తర్వాత ట్రైన్స్ లైన్గా వస్తాయి. అన్ని వీడియోలు వస్తుంటాయి మీకు. అలాగే మీకు మీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడైనా ఆటోమేటిక్ రేటింగ్ వచ్చింది కూడా నేను డిస్కౌంట్ ఇస్తాను. మరి యాప్లో ఉంటేనే అవుతుంది. ఇప్పటికే 1000-2000 మంది ఎంతమంది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి, వినియోగించుకోండి. రైట్, థ్యాంక్ యూ, బై. ఇప్పుడు చాప్టర్ మనకి టైమ్ అండ్ డిస్టెన్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో మనకి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. 1 బోట్స్ అండ్ స్ట్రీమ్స్, 2 ట్రైన్స్, 3 జనరల్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్, జనరల్. ఇందులో ముందుకు టైమ్ అండ్ డిస్టెన్స్ ఇండియాలోనే అతి కష్టమైన చాప్టర్లో ఒక టైమ్ అండ్ డిస్టెన్స్. ఇది చాలా ఈజీయే, కానీ క్వశ్చన్ అర్థం అవ్వదు. ఇంత క్వశ్చన్లు ఉంటాయి అనమాట, చాలా అనమాట. అది ఇందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిటిఎస్ తీసుకోండి. డిటిఎస్ అంటే మనకి డిస్టెన్స్ అని కాదు అట్లా. డి అంటే డిస్టెన్స్, టీ అంటే టైమ్, ఎస్ అంటే స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. చూసుకోండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అలాగే కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ లో కన్వర్ట్ చేయాలంటే 18/5 చేయాలి. ఓకేనా? చెప్పండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. Speed is equal to distance by time. Kilometer per hour convert into meter per second. We have to multiply it by 5/18. And also, meter per second convert into kilometer per hour. We have to multiply it by 18/5. This is the main concept. There are 3 concepts. Concept number 1, boats and streams. 2, trains. 3, general. Here మనం boats and streams గురించి మాట్లాడదాం. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో మీకు వాడు ఏ లెక్క ఇచ్చుకోండి, ఇండియాలో ఏ లెక్క ఇచ్చారు, ఎంత ఇచ్చినా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ స్టోరీ వస్తే బిట్ చేయొచ్చు, చేయలేకపోతే నన్ను అడగండి. ఓకే, చూసుకోండి. స్టోరీ ఏంటంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కి ఇది ప్లేస్ ఏ రాజమండ్రి అనుకోండి, ప్లేస్ బి అమలాపురం అనుకోండి. రాజమండ్రి నుంచి అమలాపురంకి ఏముంది? గోదావరి నది ఉంది. గోదావరి రివర్ ఇస్ దే. దిస్ ఇస్ ఏ గోదావరి రివర్. ఈ గోదావరి రివర్ లో వాటర్ ఫ్లో అవుతుంటది. అదెంతో కొంత స్పీడ్ తో ఫ్లో అవుతుంది. దాన్ని స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఆర్ స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఆర్ కరెంట్ రేట్ ఆఫ్ ది స్ట్రీమ్. దీన్ని బి కిలోమీటర్స్ పర్ అవర్ అనుకోండి. బి కిలోమీటర్స్ పర్ అవర్. అలాగే ఇది స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే స్టాండర్డ్ గా ఉన్న వాటర్, అంటే ఒక ట్యాంక్ లో వాటర్ అనమాట. ఒక స్టిల్ వాటర్ లో ఒక మ్యాన్ స్విమ్మింగ్ చేస్తున్నాం అనుకోండి. ఏ మ్యాన్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, ఏ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇన్ స్టిల్ వాటర్, దట్ ఈస్ 8 కిలోమీటర్స్ పర్ అవర్. చెప్పండి. స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇన్ స్టిల్ వాటర్ 8 కిలోమీటర్స్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ B కిలోమీటర్స్ పర్ అవర్. సో వి నో A, వి నో B. B అంటే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్, దీని యొక్క స్పీడ్, వాటర్ యొక్క స్పీడ్. ఏ అంటే స్టిల్ వాటర్ లో ఒక ఆబ్జెక్ట్ స్పీడ్, బోట్ స్పీడ్. స్టిల్ గా ఉన్న వాటర్ బోట్ వాటర్ అనుకోండి, స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ స్టిల్ వాటర్. ఇప్పుడు ఈ బోటు ఏ అనే ప్లేస్ లో స్టార్ట్ అయ్యి ఈ బోటు A to B కి ఇలా ట్రావెల్ చేస్తుంది. దట్ ఇస్ కాల్డ్ ఏ బోట్ గోస్ విత్ స్ట్రీమ్. ఏ బోట్ గోస్ విత్ స్ట్రీమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటాడు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటారు. ఇప్పుడు బోట్ వెళ్తుంది, స్ట్రీమ్ వెళ్తున్నాయి. బోత్ టుగెదర్ గోయింగ్ అని 2 యాక్ట్ చేస్తుంటారు. దాన్ని డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటారు. A+B కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు
స్ట్రీమ్ ఇలా వస్తుంది, స్ట్రీమ్ ఇలా వస్తుంది, దానికి ఆపోజిట్ లో బోట్ వెళ్తుంది. స్ట్రీమ్ ఇలా వస్తుంది, దానికి ఆపోజిట్ లో బోట్ వెళ్తుంది. దాన్ని ఏ బోట్ గోస్ అగెన్స్ట్ ద స్ట్రీమ్, ఏ బోట్ గోస్ అగెన్స్ట్ ద స్ట్రీమ్, దట్ ఆర్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటారు. అంటే ఇప్పుడు బోట్ స్ట్రీమ్ తోసుకొని వెళ్తారు కాబట్టి దట్ ఈస్ ద A-B కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా? స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ స్టిల్ వాటర్ A కిలోమీటర్స్ పర్ అవర్, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ B కిలోమీటర్స్ పర్ అవర్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ A+B కిలోమీటర్స్ పర్ అవర్, అప్ స్ట్రీమ్ స్పీడ్ A-B కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు స్పీడ్స్ అయితే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ లో మూడు ఉంటాయి, 3 టర్మ్స్. డిస్టెన్స్, స్పీడ్, టైమ్. స్పీడ్ ఈజ్ ఓవర్, వీ వాంట్ డిస్టెన్స్. మరి రాజమండ్రి నుంచి అమలాపురంకి కొంత డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ ని K కిలోమీటర్స్ అనుకోండి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ K కిలోమీటర్స్. ఓకే, చూడండి. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ B కిలోమీటర్స్ పర్ అవర్, స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ స్టిల్ వాటర్ A కిలోమీటర్స్ పర్ అవర్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ A+B కిలోమీటర్స్ పర్ అవర్, అప్ స్ట్రీమ్ స్పీడ్ A-B కిలోమీటర్స్ పర్ అవర్, డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ K కిలోమీటర్స్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ టైం అంటాడు. మరి డౌన్ స్ట్రీమ్ టైం అంటే టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ ఏమో K, స్పీడ్ ఏమో A+B. సో డౌన్ స్ట్రీమ్ టైం ఈజ్ ఈక్వల్ టు K/A+B అవర్స్. మరి అప్ స్ట్రీమ్ టైం అంటాడు. అప్ స్ట్రీమ్ టైం ఈజ్ ఈక్వల్ వాట్? K/A-B అవర్స్. మరి టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు K/A+B ప్లస్ K/A-B అవర్స్. ఓకే, చూడండి. స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇన్ స్టిల్ వాటర్ A కిలోమీటర్స్ పర్ అవర్, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ B కిలోమీటర్స్ పర్ అవర్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ A+B, అప్ స్ట్రీమ్ స్పీడ్ A-B, డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ K, డౌన్ స్ట్రీమ్ టైం K/A+B, అప్ స్ట్రీమ్ టైం K/A-B, టోటల్ టైమ్ K/A+B ప్లస్ వాట్? K/A-B అవర్స్ అన్నమాట. ఇక్కడ మామూలుగా జనరల్ గా రాస్తాను చూసుకోండి. స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇన్ స్టిల్ వాటర్ A kilometers per hour, speed of the stream B kilometers per hour. Okay, speed of the object in still water A kilometers per hour, speed of the stream is equal to B kilometers per hour. Downstream speed A+B kilometers per hour, upstream speed A-B kilometers per hour. చూసుకోండి. స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ స్టిల్ వాటర్ A kilometers per hour, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ B kilometers per hour, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ A+B kilometers per hour, అప్ స్ట్రీమ్ స్పీడ్ A-B kilometers per hour. The distance between 2 objects K kilometers, downstream time K/A+B hours, upstream time K/A-B hours, total time K/A+B plus K/A-B hours. చెప్పండి. స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ స్టిల్ వాటర్ A kilometers per hour, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ B kilometers per hour, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ A+B kilometers, upstream speed A-B kilometers per hour, the distance between 2 objects K kilometers, downstream time K/A+B hours, upstream time K/A-B hours, total time K/A+B plus K/A-B hours. ఇంతే. ఇండియా ఈ యాక్టివ్ ఉండే వాడు వచ్చి బోట్స్ ఏమున్నాయా? బోట్ ఉంది A kilometers per hour, స్ట్రీమ్ ఉంది B kilometers per hour, రెండు కలిసి ప్రయాణం చేస్తున్నాయి A+B, రెండు ఆపోజిట్ డైరెక్షన్ ప్రయాణం చేస్తున్నాయి A-B. డిస్టెన్స్ K, టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ K/A+B. మరి అప్ స్ట్రీమ్ టైం K/A-B, టోటల్ టైం K/A+B ప్లస్ వాట్? K/A-B అనమాట. అలాగే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉంటారు. ఈక్వేషన్స్ వస్తాయి, 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తామంటే జాగ్రత్తగా చూడండి. 2 ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఇలా ఇస్తాడు. ఇది నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి. మ్యాథ్స్ చేసేయగలనని ఏం కాదు. 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. ఎలా అంటే A+B ఈజ్ ఈక్వల్ టు 10, A-B ఈజ్ ఈక్వల్ టు 6. వాట్ ఈజ్ A, వాట్ ఈజ్ B అంటాడు. మనమైతే సాల్వింగ్ 2 ఈక్వేషన్స్. 2A 16, A ఈజ్ ఈక్వల్ టు 8,
ఏ వాల్యూ ఇక్కడ పెడతాం, b ఈజ్ ఈక్వల్ 10 మైనస్ 8 2 అంటాం. మేమేం చేస్తాం అంటే a ప్లస్ బి ఇచ్చి a మైనస్ బి ఇచ్చి ఏ కావాలంటే 2 ప్లస్ ఎస్ బై 2 చేయండి, 16/2 8. బి కావాలంటే మైనస్ ఎస్ బై 2 చేయండి, 4/2 2 అన్నమాట. చెప్పండి, ఏ ప్లస్ బి ఇచ్చి ఏ మైనస్ బి ఇచ్చి ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే +/2, బి ఫైండ్ అవుట్ చేయాలంటే -/2. చెప్పండి, ఏ ప్లస్ బి ఇచ్చి ఏ మైనస్ బి ఇచ్చి ఏ కావాలంటే +/2, బి కావాలంటే -/2. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఏ ప్లస్ బి 20, ఏ మైనస్ బి 10, ఏ ఈజ్ ఈక్వల్ టు 30/2 15, b is equal to 10/2 5. చెప్పండి, ఏ ప్లస్ బి ఇచ్చి ఏ మైనస్ బి ఇచ్చి ఏ కావాలంటే +/2, బి కావాలంటే -/2. ఇది బోర్డ్స్ అండ్ సిమ్స్ కాన్సెప్ట్. నేను 2020లో అక్టోబర్ 15 జరిగిన CSAT లో క్వశ్చన్ పడింది, చూసుకోండి పేపరు. అలాగే 2019లో APSCలో బిట్ పడింది, అదే ఆర్ఎస్ అగర్వాల్ లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది. దాని ఆన్సర్ 2/3. ఎప్పుడు SSC RRBలో పడుతూనే ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఇదే బోర్డ్స్ అండ్ సిమ్స్. ఇప్పుడు వాడు ఏ లెక్క ఇచ్చడానికి చేయలేకపోతే నన్ను అడగండి, ఓకే. ఇప్పుడు మన ఆర్ఎస్ అగర్వాల్లో ఎగ్జాంపుల్స్ 9 ఉన్నాయి. న్యూ ఆర్ఎస్ అగర్వాల్లో మనం చూసుకోండి, ఎగ్జాంపుల్స్ 9 ఉన్నాయి. బోర్డ్స్ అండ్ సిమ్స్ ఎక్సైజ్లో 30 ఉంటాయి. అవన్నీ మీకు చెప్తాను. ముందు ఎగ్జాంపుల్స్ చేసేద్దాం. ఇది ఒక వీడియో వస్తుంది, సెకండ్ వీడియో ఎక్సైజ్ వస్తుంది అనమాట. అన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఏ బుక్ అని చూసుకోండి, ఇదే కాన్సెప్ట్ అనమాట. రైట్, చూడండి ఎగ్జాంపుల్ 1, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఆర్ఎస్ ఎగ్జాంపుల్ 1 ఇది. ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ వెన్ ద ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్ ఈస్ 32 km/h, whereas when traveling upstream is 28 km/h. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అన్నాడు. అంటే ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద స్ట్రీమ్ ఆఫ్ ది స్పీడ్ అన్నాడు. డౌన్ స్ట్రీమ్స్ ఫార్ములా ఏంటి? a ప్లస్ బి. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్? 32 km/h. మరి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? a మైనస్ బి. హౌ మెనీ km/h? 28 km/h. వాడు ఏమడిగాడు? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే ఏ అడిగాడు, బి అడిగాడా? ఏ అంటే స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ స్టిల్ వాటర్, బి అడిగితే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. సపోజ్ ఇప్పుడు ఏ కావాలనుకోండి, 2 + s/2 చేయండి, 60/2 30. నీకు ఇక్కడ అడిగింది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అడిగాడు. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే బి. బి కావాలంటే -/2 చేయండి, 32 - 28/2. సో 4/2. 4/2 ఈక్వల్ వాట్? 2 km/h అన్నమాట. మరోసారి చూసుకోండి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈస్ 32 km/h. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ a ప్లస్ బి 32, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈస్ a మైనస్ బి 28. మరి ఏ కావాలని ఏం చేయాలి? +/2, బి కావాలంటే -/2. వాడు అడిగింది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే బి అడిగాడు. ఇప్పుడు చూడండి ఆయన, ఇది ఢిల్లీలో తయారైన బుక్, IIT కుర్రాలు రాస్తారు. మరి చిట్నాయుడు దీనికి ఒక స్టోరీ చెప్పాడు. స్టోరీ దాటాడా, తెలపస్ దాటాడా, చూడండి ఏమి దాటాడు అనమాట. ఇదే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. నీకు ఖచ్చితంగా నీ చేతిలో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంది చూసుకోండి, వచ్చేస్తాయి. మరి 9 ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్సైజ్ 30 ఉంటాయి చేస్తాను. CSAT లో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, SCలో మాత్రం APSCలో లాస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఎగ్జామ్ అభ్యాసం లాస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. 2 వీడియోస్ వస్తాయి. రైట్, కెన్ ఐ గో టు ఎగ్జాంపుల్ 2? రైట్, ఎగ్జాంపుల్ 2. ఏ మ్యాన్ టేక్స్ 3 hours 45 minutes టు రో ఏ బోట్ 15 km డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ఏ రివర్ అన్నాడు. అంటే ఒకడు 15 km డౌన్ కి వెళ్ళడానికి 3 hours 45 minutes పట్టింది. ఒక బోట్లో బయలుదేరాడు, 15 km వెళ్తున్నాడు. 15 km ట్రావెల్ చేయడానికి 3 hours 45 minutes పట్టింది. అంటే డౌన్ స్ట్రీమ్ టైం ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ టైం ఫార్ములా ఏంటి? k/a ప్లస్ బి. 3 hours 45 minutes. ఇప్పుడు 45/60, 15 3 jar 15 4 jar. మరి k ఎంత? 15 km by a plus b. 3 4 12, 12 plus 3 15/4. 15 cancel. a plus b is equal to 4. Equation number 1. ఆ రిటర్న్ సేమ్ డిస్టెన్స్ అనలే. రిటర్న్ 5 km అప్పుకి వెళ్ళడానికి 2 hours 30 minutes పట్టింది. అంటే
5 by a minus b is equal to 2.5 hours. అంటే 5 by 2. 4 plus 1, 5 by 2. 5, 5 cancel. A minus b is equal to 2. Equation number 2. What do you do? Then find the rate of the current. Current అంటే ఏ అడిగాడు, బి అడిగాడు, బి అడిగాడు. బి కావాలంటే ఏం చేయాలి? మైనస్ బై 2. 4 minus 2, 2. 2 by 2, 1. So our answer is what? 1 kilometers per hour. That's all. Story తెలుస్తాడు అనమాట. మరొక స్టోరీ. Speed of the object in silver 3 kilometers per hour. Speed of the stream b kilometers per hour. Downstream speed a plus b. Upstream speed a minus b. Distance between two objects k kilometers. Downstream time k by a plus b. Upstream time k by a minus b. Total time k by a plus b plus k by a minus b. A plus b is a minus b. A కావాలంటే plus by 2. B కావాలంటే minus by 2. That's all. Next. Okay. Example 3. The speed of a motor boat is that of the current of a water as 36:5 అన్నాడు. అంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ కి స్పీడ్ ఆఫ్ ది కరెంట్ కి రేషియో ఇచ్చాడు. అంటే A:B is equal to 36:5. The equation number 1. Sorry. The speed of a water boat is that of the current of a water as 36:5. అంటే అర్థం ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ కి స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కి మధ్య రేషియో 36:5 ఇచ్చాడు. The boat goes along with the current is 5 hours 10 minutes. అంటే డౌన్ స్ట్రీమ్ టైం ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ టైం k by a plus b is equal to 5 hours 10 minutes. 5 hours minutes ని అవర్స్ లో మార్చాలంటే 10 by 60. అప్పుడు 5 1 by 6 చూసుకోండి. 30 plus 1 31 by 6. మరి అప్పుడు k is equal to 31 by 6 into a plus b. ఓకే, ఇప్పుడు మనకి వాడు ఏమి అడిగాడు? హౌ మచ్ టైం విల్ టేకెన్ టు కమ్ బ్యాక్ అంటే అప్ స్ట్రీమ్ టైం అడిగాడు. అప్ స్ట్రీమ్ టైం ఫార్ములా ఏంటి? k by a minus b అంతా అడిగాడు. ఇది క్వశ్చన్. ఇందులో వాడు ఇచ్చింది స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ స్టిల్ వాటర్ కి స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కి రేషియో ఇచ్చాడు. అలాగే డౌన్ స్ట్రీమ్ టైం ఇచ్చాడు k by a plus b 5 hours 10 minutes 10 by 60 30 plus 1 31 by 6. k is equal 31 by 6 into a plus b ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఏమిచ్చాడు? అడిగాడు డౌన్ స్ట్రీమ్ టైం ఎంత అని అడిగాడు. అప్పుడు మనకి ఏంటి? k by a minus b ఎంత అని అడిగాడు. ఇప్పుడు మనకి ఈ k ప్లేస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 36 by 5 into a plus b by a minus b వేస్తాం. But a is equal to 36 parts, b is equal to 5 parts. 31 by 6, okay. 31 by 6 into a plus b 41 by a minus b 31 cancel. 6 are 36 పోతుంది మిగులుతుంది 5 by 6 into 60 6 10 are so 6 hours 50 minutes 6 hours 50 minutes అనమాట. ఇలా చేయాలన్నమాట దీన్ని చిట్నాడు చిట్ స్టైల్ ఎలా చేస్తారో చూడండి. ఏం చేయక్కర్లేదు దీన్ని సింపుల్ గా ఇటువంటి లెక్క అడిగినప్పుడు. సో మరోసారి ఏకి బికి రేషియో ఇచ్చేసి డౌన్ స్ట్రీమ్ టైం ఇచ్చేసి అప్ స్ట్రీమ్ టైం అడిగినా డౌన్ స్ట్రీమ్ టైం అడిగినా ఎలాగడిగినా ముందు టైం వేసుకోండి. టైం ఎంత? 5 hours 10 minutes కదా. 10 by 60 31 by 6 ఎందుకంటే 0 క్యాన్సర్ ఇంటూ ఈ రెండు ప్లస్ అయ్యండి 41
ఈ రెండు మైనస్ చేయండి 31. దట్స్ ఆల్ 6 6 36 5/6 into 60 6 times. So answer is what? 6 hours 50 minutes. That's all. టైం వేసేయండి ఇంటూ ఈ రెండు ప్లస్ చేయండి, అలాగే రెండు మైనస్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మన CSAT 2020 October 5th జరిగిన క్వశ్చన్లు అడిగాడు. అక్కడ ఈ క్వశ్చన్ కావాలని చూసుకోండి, CSAT లో అడిగాడు. క్వశ్చన్ ఏంటంటే ఏ మ్యాన్ రో 6 kilometers ఇన్ స్టిల్ వాటర్. ఇంతవరకు పాయింట్ అంటే మ్యాన్ స్పీడ్ 6 km/h ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే A = 6 km/h. నెక్స్ట్, it takes him twice as long to row up as to row down the river. అంటే అర్థం ఏంటంటే వాడు అప్పుకు వెళ్ళడానికి పట్టే టైము డౌన్కి రావడానికి పట్టే టైంకి డబల్ ఉంది అని అడిగాడు. అప్ స్ట్రీమ్ టైమ్ ఈజ్ డబుల్ ది డౌన్ స్ట్రీమ్ టైం అన్నాడు. అప్ స్ట్రీమ్ టైం ఫార్ములా K/A - B = 2 into డౌన్ స్ట్రీమ్ టైం ఫార్ములా K/A + B. మరి కేకే క్యాన్సల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. A + B = 2A - 2B. దీనిని పంపిస్తే 2B B 3B, 2Aలో A తీస్తే A, బట్ A is given how much? 6 3 2 jar. So B is equal to what? 2 km/h. So find the rate of the current. Then find the rate of the stream. Rate of the stream అంటే B is equal to 2 km/h. మరి దీన్ని చిక్స్ లాగా చెప్తారంటే మీకు ఈ లెక్కలో ట్వైస్, థ్రైస్, 4 times, 5 times అని మాట్లాడతాడు. థ్రైస్ అంటాడు 3 times, 4 times అంటాడు, 5 times అంటాడు. సపోజ్ 5 times అన్నాడు అనుకోండి, 5 times అన్నాడు అనుకోండి, సింపుల్ గా 5కి ఒకటి పెంచండి 6, 5లో ఒకటి పెంచండి 4, 6B = 4A అనమాట. ఒక డౌట్ అడుగుతాడు, A ఇటేసి B ఇటేసి అంటే A పెద్దవాడు, B చిన్నవాడు. చిన్నవాడిని పెద్దంతో మల్టిప్లై చేసి పెద్దవాడిని చిన్నదాంతో మల్టిప్లై చేస్తే రెండు ఈక్వల్ అవుతాడు. సపోజ్ 6 times అంది అనుకోండి, 6 ఒకటి పెంచండి 7B, 6లో ఒకటి పెంచండి 5A. అలాగే 10 times అన్నాడు అనుకోండి, 10కి ఒకటి పెంచండి 11B, 10లో ఒకటి పెంచండి 9A. అలాగే అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? ట్వైస్ అన్నాడు. చూసుకోండి ఏమన్నాడు? ట్వైస్ అంటే 2 times. 2కి ఒకటి పెంచండి 3B, 2లో ఒకటి పెంచండి A, 3B = A అనమాట. A = 6, 3 2 jar, B = 2. ఇదే చిక్స్ లా అంటే చిట్నా లా అని, అది ప్రపంచం ఎక్కడ ఉండదు అనమాట. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఇది ఒక శుద్ధ లెక్క. ఇది RRBలు ఇచ్చాడు. There is a road beside a river. 2 friends started from a place A and moving to place B, and they return in A again. One of them moves a cycle at the speed of 12 km/h, while the other sails on a boat at a speed of 10 km/h. If the river is flowing the speed of 4 km/h, 2 friends will return from A to place A. Who is coming first అన్నాడు. దాని మీనింగ్ ఏంటంటే A అనే ప్లేస్ నుంచి B అనే ప్లేస్ కి ఇద్దరు ఫ్రెండ్స్ బయలుదేరారు. ఒకడేమో సైకిల్ మీద వెళ్తున్నాడు, ఒకడేమో బోట్ లో వెళ్తున్నాడు. వీరిద్దరు A నుంచి Bకి వెళ్ళి మళ్ళీ B నుంచి Aకి వచ్చేసారు. అందులో ఎవడు తొందరగా వచ్చాడని అడిగాడు. అంటే అర్థం ఏంటి? ఎవడు స్పీడ్గా వెళ్తే వాడు తొందరగా వస్తాడు. ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళాడు స్పీడు X = సైకిలిస్ట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు వాడు? X = సైకిల్ మీద వెళ్ళేవాడు స్పీడు, మూవింగ్ స్పీడ్ ఆఫ్ ద సైకిలిస్ట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 12 km/h. మరి ఇప్పుడు A నుండి Bకి వెళ్ళి B నుండి Aకి వచ్చాడు కదా, అప్పుడు యావరేజ్ స్పీడ్ కావాలి.
యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2xy by x plus y చెప్తాను మీరు తర్వాత మీకు. సో 2 into 12 into 12 బోత్ సైడ్ సేమే కాబట్టి x plus y 24. సో ఆన్సర్ 12. వాడు యావరేజ్ స్పీడ్ 12. ఎవడు సైకిల్ మీద వెళ్ళేవాడు. మరి బోట్లో వెళ్ళేవాడు ఏ నుండి బీకి ఇలా వెళ్ళి అది బి నుండి ఏకి వస్తాడు కదా. ఏ నుండి బీకి వెళ్ళారంటే x is equal to a plus b. బి నుండి ఏకి వెళ్ళాలంటే y is equal to a minus b. ఏ అంటే స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ లో స్పీడ్ ఎంత ఇచ్చాడు వాడు 10 km/h. ఏ 10. బి ఎంత ఇచ్చాడు, బి అనేది 4 km/h 14. మరి ఏ మైనస్ బి 10 minus 4 6 km/h. మరి 2xy by x plus 5. 2 into 14 into 6 by 14 plus 6 20. 2 10 jar 16 14 6 jar 84 by 10 8.4 km/h. ఈ యావరేజ్ స్పీడ్ 8.4 km/h. ఈ యావరేజ్ స్పీడ్ 12 km/h. ఎవరి స్పీడ్ ఎక్కువ ఉంటే వాడు తొందరగా వస్తాడు. ఆన్సర్ ఇస్ వాట్ ఫస్ట్ పర్సన్ అనమాట. ఎవడు సైక్లిస్ట్. ఆన్సర్ ఇస్ వాట్ సైక్లిస్ట్. సైకిల్ మీద వెళ్ళేవాడు ఫాస్ట్గా వచ్చేస్తాడు అనమాట. ఓకే రైట్. జనరల్గా ఎవరైనా సైకిల్ మీద వెళ్ళేవాడు స్పీడ్ ఒకేలా ఉంటుంది. బోట్లో వెళ్ళాడు ఇట్లు ఫాస్ట్గా వెళ్తాడు. అప్టిన్ డ్రైవర్కి ఆపోజిట్గా రావాలి కదా, స్లోగా వస్తాడు. కాబట్టి మ్యాక్సిమం సైకిల్ ఇస్తే అడుగుతాడు అనమాట. ఇది ఆర్ఆర్బిల్ ఇచ్చిన క్వశ్చన్ ఎంతున్నా ఆన్సర్ చాలా ఈజీ చెప్పేసాడు అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఏ మ్యాన్ కెన్ రో 7 1/2 km/h ఇన్ స్టిల్ వాటర్. అంటే ఏ మ్యాన్ కెన్ రో 7 1/2 km/h ఇన్ స్టిల్ వాటర్. అంటే ఏ is equal to 7 1/2 14 plus 1 15/2. ఇది ఏ. అండ్ if the river is running 1.5 km/h అంటే రివర్ అంటే బి is equal to 1.5 2 plus 1 3/2 అలా వేసుకోవచ్చు. లేదా 7.5 లేదా 1.5. ఇప్పుడు ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఓకే సూపర్. ఇట్ టేక్స్ హిమ్ 50 minutes to row to a place and back. హౌ ఫార్ ద డిస్టెన్స్ అన్నాడు. వాడు ఒక దగ్గర నుంచి బయలుదేరి ఇంకొక దగ్గరకు వెళ్ళి అగైన్ ఈ కమ్ బ్యాక్ ఇన్ 50 minutes. ఇది టోటల్ టైం ఇచ్చాడు. టోటల్ టైం ఫార్ములా k by a plus b 9 plus k by a minus b 6 is equal to 50 minutes. Minutes hours for market by 60. LCM 18. 9 2 jar 2k. 6 3 jar 3k. 5 by 6. 5k by 18. 5 by 6. 5 5 cancel. 6 3 jar. K is equal to 3 kilometers. Our answer is what? 3 kilometers. Total time వచ్చిందంట. ఓకేనా? మరోసారి స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ సిల్వర్ 8 km/h. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ b km/h. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ a plus b km/h. అప్స్ట్రీమ్ స్పీడ్ a minus b km/h. డౌన్ స్ట్రీమ్ టైం k by a plus b. అప్స్ట్రీమ్ టైం k by a minus b. టోటల్ టైం k by a plus k by a minus b. That's all. Next question. 7th question. A boat goes 8 kilometers upstream and then return. అంటే ఒక బోటు 8 kilometers అప్పుకి వెళ్ళి రిటర్న్ అయిపోయింది. అంటే 8 by a minus b plus 8 by a plus b. రిటర్న్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? రిటర్న్ ఇన్ 4 hours 16 minutes. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? వెలాసిటీ ఆఫ్ ది కరెంట్ ఈజ్ 1 km/h. వెలాసిటీ ఆఫ్ కరెంట్ అంటే b is equal to 1. 8 by a minus 1 plus 8 by a plus 1 is equal to 16 by 60. 4 4s are 4 15s are 60 plus 4 64 by 15. ఓకే. ఇప్పుడు జనరల్గా వాడు ఏమి అడిగాడు? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అడిగాడు. అంటే ఏ ఎంత అని అడిగాడు. ఏ ఎంత అంటే పిచ్చిన కూడా ఏ ఆప్షన్లో ఇస్తాం.
ఆప్షన్స్ లో ఉంటాయి ఏ వాల్యూలు. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి. ఫస్ట్ వన్ ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ 4 km/h, సెకండ్ ఆప్షన్ 5, థర్డ్ ఆప్షన్ 6, ఫోర్త్ ఆప్షన్ 7 ఇలా ఇస్తాడు. లెక్క చేయకుండా ముందు 4 సబ్స్టిట్యూట్ చేస్తాం. 4 - 1 3, 4 + 1 5, 3కి 5కి ఎల్సిఎం ఎంత 15. నీకేం రావాలి 15 రావాలి, సరిపోయింది. ఆన్సర్ వాట్ 4 అని చెప్పేయచ్చు అనమాట. అలా చేయొచ్చు అనమాట. ఇది బై యూజింగ్ ఆప్షన్స్. మరి ట్రెడిషనల్ మెథడ్ ఎల్సిఎం a + b × a - b, a² - b², ఇలా క్రాస్ మల్టిప్లికేషన్. 8 కామన్ తీసుకోండి. 8 × a + 1 + a - 1, 64/15. 8 8 jar +1 - 1 పోయింది. 2a/a² - 1, 8/15. 2 4 jar క్రాస్ మల్టిప్లికేషన్. 4a² - 4 = 15. 4a² - 4 = 15a. దీనిని పట్టుకెళ్ళండి. 4a² - 15a + 4 = 0. 4 4 jar 16. 16 1 jar 16. 4a² - 16a plus a plus 4 plus 4 కదా 16a కదా -16a plus 4. ఇప్పుడు ఇక్కడ మనకి 4a కామన్ తీయండి. 4 -4 4a కామన్ తీయండి. a -16 ప్లస్ 1 కామన్ తీయండి. 4a కామన్ తీసుకోండి. a -4 ప్లస్ 1 కామన్ తీసుకోండి. a -4 = 0. a = 4. ఇలా చేయాలి. దీనికి ఎందుకు 4 తీసుకున్నాం. 4 - 1 3, 4 + 1 5, 3కి 5కి ఎల్సిఎం 15, డినామినేటర్ 15 రావాలి కదా. ఆన్సర్ 4 అనమాట. అదే చిక్నాట్ అనమాట. రైట్. 8th క్వశ్చన్. A boatsman rode to a place 45 kilometers distance and back in 20 hours. ఒక బోట్స్ మ్యాన్ 45 kilometers డిస్టెన్స్ వెళ్ళి తిరిగి రావడానికి 20 hours పట్టింది. అంటే టోటల్ టైం ఇచ్చాడు. టోటల్ టైం ఫార్ములా ఏంటి? k/a + b. k 45/a + b ప్లస్ 45/a - b. టోటల్ టైం ఎంత ఇచ్చాడు వాడు? 20 hours ఇచ్చాడు. ఇది ఒక కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే చూడండి, he finds that he can row 12 kilometers with the stream and the same time 4 kilometers against the stream. అంటే వాడు 12 kilometers డౌన్కి వెళ్ళడానికి 12 kilometers డౌన్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో 4 kilometers అప్పు రావడానికి అంత టైం పడుతుంది. అంటే 12/a + b 4/a - b 4 3 jar. So a + b = 3a - 3b. దాన్ని దీన్ని పంపిస్తే 4b = 2a, మరి a = 2b. వాడు అడిగిన క్వశ్చన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే b అడిగాడు. a + 2b వేస్తాం. 2b + b 3b 45/3b ప్లస్ 45/2b - b 20. 3 15 jar. b LCM 60 = 20. 23 jar. b = 3 km/h. b = what? 3 km/h. ఓకేనా? రైట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చిట్స్ లా చెప్తాను దీనికి. A man can row 40 kilometers upstream and 55 kilometers downstream in 13 hours అన్నాడు. అంటే ఒకడు 40 kilometers అప్పుకి వెళ్ళి 55 kilometers డౌన్కి రావడానికి 13 hours పట్టింది. 40 అప్ అంటే a - b ప్లస్ 55 డౌన్ అంటే a + b. టోటల్ 13 hours. అలాగే 30 kilometers upstream and 45 kilometers 44 kilometers downstream in 10 hours.
అంటే 30/a-b plus 44/a+b is equal to 10. So what is speed of the boat in still water? What is the current అంటాడు. ఏ ఎంత బి ఎంత అంటే ఏ వాల్యూ బి వాల్యూ ఆప్షన్లో ఉంటాయి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము, ఇది 13 రావాలి, అది ఎవడైనా చేస్తాడు. కానీ ఏ ఎంత అని అడిగాడు అనుకో, అప్పుడు మనం చేయలేము. దీన్ని ఎలా చేస్తామంటే నేను 1/a-b ఉంది కదా, దాన్ని x అనుకుంటాను. 1/a+b ఉంది కదా, దాన్ని y అనుకుంటాను. అప్పుడు 40x plus 55y is equal to 13. 30x plus 44y is equal to 10. దీన్ని 3తో మల్టిప్లై చేస్తాను, దీన్ని 4తో చేస్తాను. 3, 4. 120x plus 165y 39. 120x plus 176y 40. Minus 11y minus 1. Y is equal to 1/11. Y value 1/11 ఇక్కడ వేస్తాను. 40x plus 55/11 13. 40x is equal to 11 5s. 13 minus 5 8. X is equal to 8 5s are 1/5. మరి అప్పుడు ఇప్పుడు మనకి 1/11 కదా, 1/a+b 1/11, 1/a-b 5. మరి ఏ కావాలంటే +/2 16/2 8, b కావాలంటే -/2 6/2 3. ఇలా చేయాలి. మరి దీన్ని మరి ఎంత చేయకన్నా చిట్నాయుడు చిట్ స్టైల్ ఎలా చేస్తే జాగ్రత్తగా చూడండి. కింద ఏకలే చూసుకోండి. 40/a-b plus 55/a+b is equal to 13. 30/a-b plus 44/a+b is equal to 10. ఏం లేదు, 40కి 30కి కామన్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 55కి 44కి కామన్ ఫ్యాక్టర్ ఒకటే, అది 11. a+b 11 అనుకోండి. 11 5s are 11కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది, 11కి 8 యాడ్ చేస్తే 11 5s are 5కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది 8. మరి 40ని దేంతో డివైడ్ చేస్తే 8 వస్తుంది, 5తో 5 8s are అంటే a-b 5. ఇది కరెక్ట్ అని నమ్మొద్దు, ఇక్కడ రండి. 5 6s are 11 4s are 6 + 4 10 సరిపోయింది కదా. మరి a+b తెలుసు, a-b తెలుసు. a కావాలంటే +/2 16/2 8, b కావాలంటే -/2 6/2 3. ఆన్సర్ ఇది వాట్ 8, 3. ఇది చిట్స్ లా. ఇది 9 ఎగ్జాంపుల్స్. ఎక్సర్సైజ్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏపీఎస్సీ మీన్స్ లాస్ట్ క్వశ్చన్ ఇచ్చింది.